హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మా నాన్న సూపర్ హీరో G5లో నవంబర్ 15వ తేదీ నుండి స్ట్రీమింగ్లో అయితే జరుగుతూ ఉంది. అంటే 15 అన్నారు, బట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనమాట. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని సోనీ లీవ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతున్నారనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఉషా పరిణయం. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. నవంబర్ 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి పోతుగడ్డ. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ని ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ సినిమా కూడా మనకి నవంబర్ 14th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఎప్పటి నుంచో ఎంతోమంది వెయిట్ చేస్తున్న ఫిల్మ్ తంగలం. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. ఎన్నో డేట్స్ మిస్ అయ్యాయి. నవంబర్ 22 వస్తుందని ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే, నాట్ కన్ఫర్మ్. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి వివేకం అనమాట. ఇది ఒక వెబ్ సిరీస్, తెలుగులో వస్తున్న స్ట్రైట్ వెబ్ సిరీస్ అనమాట. అండ్ ఫస్ట్ టైం వస్తున్న తెలుగు డిటెక్టివ్ వెబ్ సిరీస్ కూడా. సో ఈ వెబ్ సిరీస్ని మనకి G5 వాళ్ళు తీసుకొస్తున్నారు. మనకి నవంబర్ 28th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి లక్కీ భాస్కర్ అనమాట. దుల్కర్ సల్మాన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ ఇది. ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. నవంబర్ 30వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి అమరన్ అనమాట. ఈ సినిమా యొక్క ఓటీటీ రైట్స్ కూడా మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. డిసెంబర్ 1st వీక్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్గా అయితే నిలిచింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి ఖా అనమాట. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఫిల్మ్ ఇది. ఈటీవీ విన్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. నవంబర్ 29th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.